Hello guys. In today's session, we will be discussing about on-page SEO. Okay, first imagine మీరు ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టికల్ రాశారు మీ వెబ్సైట్ లో. ఓకే, దట్ ఈస్ వరల్డ్ లోనే ది బెస్ట్ ఆర్టికల్ అనుకుందాం. బట్ గూగుల్ డజంట్ అండర్స్టాండ్ వాట్ యువర్ పేజ్ ఇస్ అబౌట్. అంటే మీరు రాసినటువంటి ఆర్టికల్ ని గూగుల్ అర్థం చేసుకోలేకపోయింది అనుకుందాం. అలాంటప్పుడు గూగుల్ మన యొక్క ఆర్టికల్ కి మన వెబ్సైట్ కి ర్యాంక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? Highly impossible, right? That's where on-page SEO comes into existence. Today, I'll show you what on-page SEO is and why it is important and what elements we need to optimize on a web page. First of all, what is on-page SEO? Okay, when coming to the simple definition, on-page SEO is the process of optimizing elements inside a web page to help search engines understand the content and rank it higher. Okay, ఇంకా సింపుల్గా చెప్పాలంటే we have to execute few techniques within the web page to help search engines understand the content to get better ranking. అంటే మన యొక్క వెబ్‌సైట్‌లో మనము కొన్ని ఎలిమెంట్స్‌ని ఓకే. వితిన్ ద వెబ్‌సైట్ వెబ్‌సైట్ లోపల కొన్ని ఎలిమెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు ప్రాపర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి అంటే సెర్చ్ ఇంజిన్స్ మన యొక్క వెబ్‌సైట్ యొక్క కంటెంట్‌ని అర్థం చేసుకోవడానికి. సో దట్ వన్ సెర్చ్ ఇంజిన్స్ అండర్‌స్టాండ్స్ అవర్ వెబ్‌సైట్ కంటెంట్, ఇట్స్ ఈజీ టు రీడ్ అవర్ వెబ్‌సైట్ కంటెంట్ అండ్ ఇట్స్ ఈజీ టు టేక్ అవర్ వెబ్‌సైట్ టు ది టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజిన్ results. That's why on-page SEO is very, very important. As we discussed, we have to execute few elements within the web page, right? Okay. And few of the elements are that means content, okay, and titles, headings, images, URLs, and internal links, keywords. These all are few elements we have to optimize according to the search engine rules. సెర్చ్ ఇంజిన్స్ కి సరిపోయే విధంగా సెర్చ్ ఇంజిన్స్ అండర్స్టాండ్ చేసుకునే లాంగ్వేజ్ లో మనం ఈ యొక్క ఆన్ పేజ్ ఎలిమెంట్స్ ని మన యొక్క వెబ్సైట్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకుందాం. వాట్ ఈస్ ఎస్‌సిఓ అనే టాపిక్ తీసుకుందాం. తీసుకుంటే గూగుల్ అనేది ఓకే. సెర్చ్ ఇంజిన్ గూగుల్ అనేది ఆ వాట్ ఈస్ ఎస్‌సిఓ అనే టాపిక్ ని క్లియర్‌గా అర్థం చేసుకునేలాగా ఉండాలి. ఓకే. అప్పుడు ఏమైతుందంటే ఎవరైనా సరే ఎస్‌సిఓ గురించి ఎంక్వైరీ చేస్తే మన వెబ్‌సైట్‌ని గూగుల్ సజెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గూగుల్‌కి తెలుసు దిస్ పేజ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎస్‌సిఓ అని చెప్పేసి మన వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్‌లో చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ దిస్ ఈస్ ఆన్ పేజ్ ఎస్‌సిఓ. ఆన్ పేజ్ ఎస్‌సిఓ అంటే ఏం లేదు. వి హావ్ టు డూ మనము కొన్ని టెక్నిక్స్‌ని వితిన్ ద వెబ్ పేజ్‌లో ఎగ్జిక్యూట్ చేయడం వల్ల సెర్చ్ ఇంజిన్స్ మన యొక్క వెబ్ పేజ్‌ని ఈజీగా రీడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఈజీగా రీడ్ చేయడం వల్ల సెర్చ్ ఇంజిన్స్ ఎవరైనా సరే క్వెరీ రేజ్ చేస్తే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఎస్‌సిఓ అనే ఒక టాపిక్ తీసుకుంటే, దాని గురించి ఎవరైనా క్వెరీ రేజ్ చేస్తే, సెర్చ్ ఇంజిన్ డేటాబేస్‌లో ఆల్రెడీ సెర్చ్ ఇంజిన్స్‌కి తెలుసు. ఈ వెబ్‌సైట్ వాళ్ళు ఈ ఎస్‌సిఓ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నారు కనుక, ఈ పీపుల్‌కి చాలా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి మన యొక్క వెబ్ పేజ్‌ని యూజర్‌కి చూపించే ఛాన్స్ ఉంటుంది. దట్ మీన్స్ వి హావ్ టు ఎగ్జిక్యూట్ ఫ్యూ టెక్నిక్స్ వితిన్ ది వెబ్ పేజ్ టు అండర్‌స్టాండ్ సెర్చ్ ఇంజిన్స్ అండ్ to get better results by search engine. That is what on-page SEO. And coming to the on-page SEO and off-page SEO, చిన్న డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ థింగ్. ఆన్-పేజ్ SEO విత్ ఇన్ ది వెబ్ పేజ్ లోపల చేసే యాక్టివిటీస్ ఆన్-పేజ్ SEO. ఆఫ్-పేజ్ SEO అవుట్ సైడ్ ఆఫ్ ది వెబ్ పేజ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ దట్ ఈస్ కాల్డ్ ఆఫ్-పేజ్ SEO. ఆన్-పేజ్ SEOలో వెబ్సైట్ కంటెంట్ మీద ఫోకస్ చేస్తాం, కీవర్డ్స్ మీద ఫోకస్ చేస్తాం, హెడ్డింగ్స్ మీద ఫోకస్ చేస్తాం, యూఆర్ఎల్ స్ట్రక్చర్స్ మీద ఫోకస్ చేస్తాం, ఇమేజెస్ మీద ఫోకస్ చేస్తాం. ఇవన్నీ కూడా వెబ్ పేజ్‌లోనే ఆర్ వెబ్‌సైట్‌లోనే ఉంటాయి కదా! వీటిని ఆన్ పేజ్ ఎస్‌సిఓ అంటాం. వెన్ కమింగ్ టు ది ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ, బ్యాక్ లింక్స్ అంటే బయటి వెబ్‌సైట్స్ నుంచి మన వెబ్‌సైట్‌కి వచ్చే లింకింగ్ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తాము. తర్వాత బయటి వెబ్‌సైట్ వాళ్ళు మన వెబ్‌సైట్‌ని మెన్షన్స్ మీద ఫోకస్ చేస్తాము. అలాగే మన యొక్క బ్రాండ్ వాల్యూని ఇంక్రీజ్ చేసే యాక్టివిటీ మీద ఔట్ సైడ్ ఆఫ్ ది వెబ్‌సైట్‌లో ఫోకస్ చేస్తాం. వాటిని మనం ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ అంటాం. దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ పేజ్ ఎస్‌సిఓ అండ్ ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ. అండ్ వై ఆన్ పేజ్ ఎస్‌సిఓ ఈజ్ ఇంపార్టెంట్ అంటే యాస్ వి డిస్కస్డ్ ఓకే. మనం డెఫినేషన్ దగ్గరే డిస్కస్ చేసినట్టు ఆన్ పేజ్ ఎస్‌సిఓ వితౌట్ ఆన్ పేజ్ ఎస్‌సిఓల గూగుల్‌కి మన ఇన్ఫర్మేషన్ అర్థం కాదు. మన ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోతే మన వెబ్‌సైట్‌ని గూగుల్ రీడ్ చేయలేదు.
గూగుల్ రీడ్ చేయకపోతే సెర్చ్ ఇంజిన్స్లో ర్యాంక్ రాదు. ర్యాంక్ రాకపోతే మన వెబ్‌సైట్‌కి పూర్ ర్యాంకింగ్స్ ఉంటాయి. పూర్ ర్యాంకింగ్స్ ఉంటే ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ చాలా తక్కువగా ఉందంటే పూర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు. ఓకే. అంటే యూజర్ అసలు మన వెబ్ పేజ్‌ని ఎక్స్‌పీరియన్సే చేయకపోతే ఇంకా ర్యాంకింగ్ ఎలా వస్తుంది? ఓకే. సో దట్స్ వై ఆన్ పేజ్ ఎస్‌ఈఓ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ విత్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ గూగుల్ మన యొక్క వెబ్‌సైట్ కంటెంట్‌ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటుంది. చాలా ఈజీగా అర్థం చేసుకోవడం వల్ల మన యొక్క వెబ్ పేజ్‌కి బెటర్ ర్యాంకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బెటర్ ర్యాంకింగ్స్ వల్ల ఏమైతుంది? ఎక్కువ ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, ఆన్ పేజ్ ఎస్‌ఈఓ చేయడం వల్ల యూజర్‌కి కూడా బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. యూజర్‌కి కూడా మన యొక్క కంటెంట్‌ని ఈజీగా అర్థం చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. దానివల్ల సెర్చ్ ఇంజిన్స్ మన యొక్క వెబ్ పేజ్‌ని ఎక్కువ సార్లు, ఎక్కువ మందికి చూయించే పాసిబిలిటీ ఉంటుంది. సో, దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ. సో, ఈజీ ర్యాంకింగ్స్ రావడానికి ఓకే. ఈజీ ర్యాంకింగ్స్ రావడానికి అండ్ హై ట్రాఫిక్ రావడానికి we have to execute multiple elements within the web page. Those all are comes under on-page SEO. These are the elements. Okay, nearly 20 to 30 elements we are going to cover in on-page SEO topic. Okay, from title tag to EEAT signal. Okay, ఎవ్వరు కూడా ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇవన్నీ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎలిమెంట్స్ ని డిస్కస్ చేయదు. ఓకే, వి విల్ డిస్కస్ దీస్ థింగ్స్ వెరీ క్లియర్లీ. ఓకే, ఇవన్నీ కూడా మనం ఆన్ పేజ్ ఎస్సీఓలో డిస్కస్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అన్నట్టు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఆన్ పేజ్ ఎస్సీఓ. ఓకే, ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు బి గ్రేట్ ఎస్సీఓ ఎక్స్పర్ట్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బి గ్రేట్ ఎస్సీఓ ప్రొఫెషనల్, ఓకే, యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ within the web page content. We have to focus more on within the web page content because great SEO starts with great on page SEO. Great SEO starts with great on page SEO. This is all about on page SEO introduction. From tomorrow onwards, we will be discussing about on page SEO elements and how we should implement those elements within the web page. ఇదంతా కూడా మనము లైవ్‌గా వెబ్ పేజ్ మీద వర్క్ చేస్తూనే డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ గైస్.